విశ్వాసం అనున్నది. ఈ ఉదయకాలము విశ్వాసం మనం కలిగి ఉన్నామో లేదో అని పరిశీలించుకొని, విశ్వాసం కలిగి ఉండాలి అనడానికి ఒక 4 విధాలైనటువంటి ప్రోత్సాహాలు చదవండి. అదే 10వ అధ్యాయం 39వ వచనం. అయితే ఇప్పుడు ప్రశ్న, అయ్యా సార్ మనం విశ్వాసం కలిగి ఉన్నామని మీరు అంటున్నారు, ఏంటి ఆ విశ్వాసం? అసలు విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? కదా, నేను అనుకున్నది సాధించేవారే విశ్వాసం అనుకుంటున్నారు, ఇది విశ్వాస ఫలం అనుకుంటున్నారు. కానీ అక్కడ రాయబడింది, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నకిలీ స్వరూపం కాదు, నిజ స్వరూపం. దృశ్యమైన వాటిని దృశ్యంగా చూడటం కాదు విశ్వాసం, అదృశ్యమైన వాటిని దృశ్యంగా చూడటమే విశ్వాసం. సరే, అర్థం కాకపోవడానికి నేనేం చేయాలి? ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలే 11 అధ్యాయాలు ఉన్నాయి. అర్థమైతే ఉదాహరణలు చెప్పడుగా. యేసుప్రభు ఉపమానాలు చెప్పినట్టుగా చరిత్రలోని వ్యక్తుల యొక్క జీవితాన్ని ఉపమానాలుగా చేసి, హేబేలు ఉపమానం, లేకపోతే హనోకు ఉపమానం, నోవహు ఉపమానం, అబ్రహాం ఉపమానం, ఇలా కొన్ని ఉపమానాలు చెప్పాడు. అంటే ఉపమానాలు అంటే జస్ట్ అవి కథలని కాదు, అవి చరిత్రలో ఉన్న విషయాలని తీసుకొని ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు? హేబేలు ఏం చేశాడు? బలి అర్పించాడు. హేబేలు బలి కాదు పాయింట్, బలిని బట్టి అతని విశ్వాసం కదా. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అనేది కాదు అక్కడ మెయిన్ పాయింట్, కానీ దేవునితో నడవడం మెయిన్ పాయింటే. కానీ విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచాడు. హేబేలుకి విశ్వాసం లేకపోతే బలర్పించేవాడు కాదు. మీరు అడగొచ్చు, కయ్యూనికి విశ్వాసం ఉంది కదా, ఉంది, బలర్పించాడు. బలర్పించడం కూడా ప్రాముఖ్యమైన విషయం కాదు, బలి అంగీకరించబడడం ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీకు అర్థమవుతుందో పాయింట్? బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బలి 1000 మంది అర్పిస్తారు, కానీ కొన్ని బలులు మాత్రమే అంగీకరించబడతాయి. 450 మంది కలిసి ఒక బలి అర్పించారు, కానీ ఒక వ్యక్తి వేరుగా ఒక బలి అర్పించాడు. ఏ బలిని దేవుడు అంగీకరించాడో మీరు చెప్పగలరు? మీకు ఎలా అర్థమైంది? ఏలియా అర్పణను దేవుడు అంగీకరించాడు, మీకు ఎలా అర్థమైంది? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కాబట్టి బలి అర్పణ వస్తువులన్నీ కాలిపోయాయి కాబట్టి మీకు తెలిసింది. ఏమన్నా అదేగా? ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని దిగి రాలేదు అనుకుందాం, పొరిలేండి ఏలియా యొక్క బలిని దేవుడు అంగీకరించాడు అని అంటామా? వాళ్ళ బలిపీఠం మీద మాంసం అలాగే ఉంది, దాన్ని కాల్చడానికి ఆకాశం నుంచి అగ్ని రాలేదు. ఆకాశములో నుంచి అగ్నిని వేయడానికి ఎవరూ లేరు అక్కడ. వారు తాము ఊహించుకున్న దేవుళ్ళు, తాము ఊహించుకున్నటువంటి భగవంతుడు అనబడిన వాడు, తమ ఊహల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి అసలు లేడు అని అర్థమైపోయింది. ఉంటే ఏం చేయాలి? భక్తుల యొక్క కోరిక వాళ్ళని చాక్లెట్లు అడిగారా, బిస్కెట్లు అడిగారా, బట్టలు అడిగారా? వాళ్ళు అడిగింది ఇప్పుడు మాకు అవమానం కలుగుతుంది, వీటితో మేము వేగాలంటే, ఈ మొరటి ముందు నిలవాలంటే, గెలవాలంటే అగ్ని రావాల్సిందే. అగ్ని వచ్చిందా అని ఎవరి బలిని అంగీకరించినట్టు? సరే, మూడో విషయం, నోవహు ఓడలు కట్టాడు. ఓడలు కట్టడం ప్రాముఖ్యమైన విషయం కాదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటి? అందరూ ఇల్లు కట్టుకుంటే ఈయన ఓడ కట్టాడు. అందరూ ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎందుకు కట్టారు? మేము ఉండాలి, నేను నా భార్య నా బిడ్డలు కాపురం ఉండాలండి, 2 కూతుర్లు 2 బెడ్రూమ్లు కావాలి, అందుకని కట్టుకున్నారు. అవసరాన్ని బట్టి కట్టుకున్నారు. కానీ నోవహు అవసరాన్ని బట్టి కాదు, ఆజ్ఞను బట్టి కట్టాడు. ఏమండి? ఈ అవసరాన్ని బట్టి కట్టిన ఇల్లు జలప్రలయం వచ్చినప్పుడు ఏమైంది? కానీ ఆజ్ఞను బట్టి కట్టినటువంటి నోవహు ఓడ నీళ్లలో తేలింది. అవసరాన్ని బట్టి ఏ పని చేయడం కాదు మనం చేయాల్సింది. చాలా మంది అవసరాన్ని బట్టి చేస్తారు, అవసరాన్ని బట్టి కాదు, ఆజ్ఞను బట్టి చేయాలి.
నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, బిర్యానీ తిన్నాను, ఆ దేవుడు అంత చెప్పాడని అందుకని బిర్యానీ తిన్నానంటే దేవుడు చెప్తాడు? ప్రతి పూట చెప్తాడా? నీళ్ళు తాగమని ప్రతి పూట చెప్తాడా? గాలి పీల్చమ్మా ప్రతి క్షణమా, పీల్చు, వెంటనే పీల్చు, పీల్చు, మళ్ళీ పీల్చు, మళ్ళీ పీల్చు అని చెప్తా ఉంటాడా దేవుడు? నువ్వు ఒక్కసారి మొదటిసారి ఎలాగా నువ్వు పీల్చావో, మన జీవితము లోపలికి శ్వాసను పీల్చుకోవడంతో ఆరంభమైంది. మన జీవితం బయటికి శ్వాసను వదిలిపెట్టడంతో మన జీవితం ఆరంభమైంది, ముగించబడింది. అంటే ఫస్ట్ మన లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మొదటి ఇన్హేలింగ్తో ఆరంభం అవుతుంది. ఏమంటే అంతేనా కాదా? ఆ పిల్లోడు బతికాడండి, కదిలాడండి, ఏడ్చాడండి, మొదటి అదేంటే ఏమంటారు దాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని ఉంటాయి కదా. మొదటి ఇన్హేలింగ్ ద్వారా మనం అని పిలిచాడు. చివరిగా బెడ్ మీద ఉన్నాడు, ఏమైంది? చివరి శ్వాస వదిలేశాడు. అనగా మన జీవితం ఒక శ్వాసతో ఆరంభమవుతుంది, మన జీవితం ఒక శ్వాసతో ముగించబడుతుంది. బొమ్మగా ఉన్నటువంటి ఆదాము కదలాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు రోగాలి? ఏ పందో, కుక్కో, ఏనుగో, ఆకాశ పక్షులు వచ్చి ఊదితే సరిపోయిందే? ఊదింది ఎవరు? బొమ్మను కలుగజేసిన వాడు, ఆ మట్టి ముద్దను చేసిన వాడు. నాసికారంధ్రముల్లో జీవవాయు ఊదినప్పుడు ఏదన్నా ఆ బొమ్మను ఎత్తుకొని పోవాలి ఆయన. ఇప్పుడు ఆ బొమ్మను ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు శ్వాసము లేనప్పుడు అది కదలని బొమ్మ, ఇప్పుడు శ్వాస వచ్చిన తర్వాత కదిలేటువంటి బొమ్మ అయిపోయింది. మనం కూడా కదిలే బొమ్మలం అయ్యాం. ఈ బొమ్మల్ని జీవిత నాటక రంగంలోంచి చాలేక అని పెట్టిలో పెట్టేస్తారు ఒకరోజు. అక్కడితో మన డ్రామాలు, మన డైలాగులు, మన యాక్షన్లు, మన మేకప్లు అక్కడితో ముగిసిపోతాయి. చూడండి, బాక్సులో ఉన్న ఆయనకి ఈ టైంలో అయింది, ఆయన షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని షుగర్ ట్యాబ్లెట్ నోట్లో పెడతారా? అండి అయిపోయింది. నిన్న రాత్రితో ఆయన షుగర్ ట్యాబ్లెట్, లాస్ట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, లాస్ట్ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, లాస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఇక అతనికి ట్యాబ్లెట్లతో పని లేదు. ఏమన్నా కదా? చివరి నూక తినేశాడండి. అందుకని నూకలు చెల్లాయి అన్నాడు. లాస్ట్ గింజ మన పేరు రాసినటువంటి, అదృశ్యంగా రాసినటువంటి ఈ రోజు రాత్రి నేను తినేశాను అనుకోండి, రేపు తినడానికి ఏమి లేనప్పుడు నూకలు చెల్లేయండి అని అంటున్నారు. సరే, దేవుని స్తోత్రం. అట్లకి వెళ్ళాలి. నాలుగో విషయం అబ్రహాముని గురించి రాయబడింది. అబ్రహాము గురించి ఎవరు రాయబడింది? అబ్రహాముకు పిల్లలు పుట్టారు అనే దాని గురించి కాదు. పిల్లలు పుట్టారు వాస్తవమే, అబ్రహాముకు ముసలితనంలో పిల్లలు పుట్టారని వాస్తవమే. కానీ ఎలా పుట్టారు? ఇట్స్ బై ఫెయిత్. అబ్రహాము యొక్క పిల్లలు పుట్టడం గురించి కాదు హైలైట్ చేసింది, అబ్రహాము ఊరును విడిచిపెట్టడం అనే దాని గురించి. దేన్ని బట్టి? దేవుని స్తోత్రం. కాబట్టి మన పాయింట్ ఏంటంటే, ఈ అధ్యాయంలో ఎవరైనా అడిగితే 2-3 ఉదాహరణలు చెప్తారు. ఈ మనిషి ఏకంగా సుమారు ఒక 10-15 ఉదాహరణలు చెప్పేశాడు. తాను చెప్తున్న ఒక విషయం గురించే వందలాది లేకపోతే అనేకమైన ఉదాహరణలు చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్న వారికి కూడా, వీళ్ళెవరు కొత్త నిబంధనలో ఉన్నవారు కాదు, వీళ్ళందరూ పాత నిబంధనలో ఉన్నవాళ్ళందరూ. పాత నిబంధనలో ఉన్న వారందరికీ విశ్వాసం ఉంది. అనగా ధర్మశాస్త్రానికి పూర్వమే ప్రజలకు విశ్వాసం ఉంది. ధర్మశాస్త్రం ఇచ్చిన విశ్వాసం కాదు ఇది. మానవుడు పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రానికి ముందే కయ్యూను, హేబేలు. కయ్యూనికి ఏముంది? అవిశ్వాసం ఉంది. హేబేలుకి ఏముంది? విశ్వాసం ఉంది. ఇప్పుడు ఇక్కడ రాయబడింది హేబేలు యొక్క విశ్వాసాన్ని గురించి రాశారు, కానీ కయ్యూను యొక్క అవిశ్వాసం గురించి రాయబడింది. కయ్యూను యొక్క అవిశ్వాసాన్ని గురించి రాయబడాల్సిన అవసరమే ఉంది. దానివల్ల విశ్వాసికి ఏం ప్రయోజనం? దానివల్ల అవిశ్వాసిక ప్రయోజనమే, కానీ నాకేం ప్రయోజనం అంటే? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కయ్యూను కూడా బహుశా ఆ కూరగాయల్ని, క్యారెట్ని, బీట్రూట్ని వీటన్నిటిని ముందు వేసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అగ్ని, మంట, ఫైర్ ఫైర్ అంటున్నాడు. కానీ ఇవన్నీ వాడిపోతున్నాయి కానీ కాదా? ఆ తోటకూర, ఆ కొత్తిమీర ఇవన్నీ వాడిపోయినాయి. కానీ అతను తన పొలంలో నుంచి, కొంత పొలంలో నుంచి ఆ కొంత పంటను తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో, బలిపీఠము లేనప్పటికీ కూడా బలి ఎలా అర్పించాలనే నియమ నిబంధనలు ఏర్పడక ముందే వాళ్ళు బలిని అర్పించారు.
జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నాకు అర్థమైన విషయం. అందరూ ఒకటి అనుకుంటారు, కానీ దానికి భిన్నంగా మనం జీవించాలి. ఆదికాండంలో 21వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు. అమ్మా, నీకు ఒక కుమారుడు పడతాడు, వాడందరికన్నా డిఫరెంట్గా ఉంటాడు. వాడి చెయ్యి ఇతరుల చెయ్యి కన్నా విరోధంగా ఉంటుంది. అంటే అందరూ ఒకటంటే వాడు ఒకటి అంటాడు. అందరూ విశ్వసించినట్టు విశ్వసించేవాడు కాదు. మనం కూడా లోకస్తులందరూ మెజారిటీ ఏది నమ్మితే అదే కరెక్ట్ అని అనుకునే వాళ్ళం కాదు. అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. 450 మంది చెప్పింది కరెక్టా, ఒకటి చెప్పింది కరెక్టా? భారతదేశంలో అలా జరిగింటే నువ్వు ఒకటి చెప్పింది ఎలా కరెక్ట్ అవుద్ది? 450 మంది చెప్పిందే కరెక్ట్ అవుతుంది కదా. ఈ రోజుల్లో మెజారిటీ ఎవరికి వచ్చిందో వాళ్ళు అధికారంలోకి వస్తారు. రాలేదా? వాళ్ళకి అధికారం లేదు. ఎందుకు చెప్తున్నానంటే లోకంలో మెజారిటీ మైనారిటీ చూస్తారు, అంతేనా? ఇక్కడ మెజారిటీ మైనారిటీ కాదు, వాస్తవం ఏంటో సత్యం ఏంటో మాత్రం చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 450 మంది అబద్ధాన్ని నొక్కి ఒక్కానించిన అది సత్యం కాదు. ఒక్కడే ఒంటరిగా నిలబడి అది అబద్ధము, ఇదే నిజము అని చెప్పినంత మాత్రాన అది అబద్ధం అయిపోయే అవకాశం లేదు. నిజం ఎప్పటికీ నిజమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే రాయబడింది మన కాయిన్స్ మీద ఒకటి, సత్యమే వజయతే, ట్రూత్ ప్రివైల్స్. సత్యం గెలుస్తుంది. ఎప్పుడు సత్యం గెలుస్తుంది? సత్యము వాక్యం గెలుస్తుంది. దేవుని స్తోత్రం. అసత్యం ఓడిపోతుంది. అసత్యం గెలిచినట్టు ఉంటుంది కానీ అసత్యం గెలవదు. అసత్యం ఓడిపోతుంది. సత్యం మాత్రం చిరకాలం జీవిస్తుంది, సత్యమే నిలబడుతుంది. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. విశ్వాసం అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను. విశ్వాసం అంటే ఒక తిరుగుబాటు, ఇట్స్ ఎ రెబలియన్. ఏమంటే తిరుగుబాటుదారులు మీరు చూసేటారు గత దినాల్లో, చూశారా లేదు మరి? నేను ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు ఒక తిరుగుబాటుదారు, నేను ఇప్పటికి కూడా తిరుగుబాటుదారు. జనసమూహంతో పాటు ఒక గొర్రెలాగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, తిరగబడడం నాకు ఇష్టం. అందరూ ఒకటంటే అది అలా కాదు అనేవాడు. చూసారు, ఒక తిరుగుబాటు ధోరణి. అదే క్రైస్తవ జీవితం అంతా తిరుగుబాటే. ఏటికి ఎదురీత చేయడమే క్రైస్తవ జీవితం. ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఏం చెప్పుకున్నాం? విశ్వాసం అనేది ఒక తిరుగుబాటు, ఇట్స్ ఎ రెబలియన్. అంటే మన విశ్వాసం అనేది తిరుగుబాటుతో కూడుకున్న విశ్వాసం లాగా ఉండాలి. రెబలియస్ ఫెయిత్, మామూలు ఫెయిత్ కాదు. విశ్వాసం ఎప్పుడు రిస్క్ తీసుకుంటుంది. ఏబేలు చేసిందైనా, హనోకు చేసిందైనా, నోబహు చేసిందైనా, అబ్రహాము చేసిందైనా, ఎవరు చేసిందైనా విశ్వాసంతో చేసింది కదా. ఒక చిన్న ఉదాహరణ, ఇస్సాకు ఉదాహరణ ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ ఉదాహరణ నేను చెప్తాను. వర్షం లేదు. ఎక్కడ? గెరారులో వర్షం లేదండి. ఇస్సాకు నివసిస్తున్న ప్రాంతంలో. ఇస్సాకు ఎందుకు గెరారులో నివసించాడు అని మీరు అడగాలి. సోదరం, ఇస్సాకు ఎక్కడ ఉండేవాడు? ఆదికాండము 22వ అధ్యాయంలో ఇస్సాకు బెర్షెబాలో ఉండేవాడు. బెర్షెబాలో ఉండేవాడు గెరారుకి ఎందుకు వెళ్ళాడు? సరే, దాంట్లోకి వెళ్ళలేదు. ఈ చరిత్ర అనేది బైబిల్ చదివితే బైబిల్ లాంటి అద్భుతమైన పుస్తకం మీరు అసలు ఏ పుస్తకాన్ని చదవలేరు. బైబిల్ కానీ మీరు డీప్గా చదివారనుకోండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి అనుకోండి, అసలు ఈ న్యూస్ పేపర్లు, ఈ ఫోన్లు మీకు చిత్తు కాగితాల్లాగా వేస్ట్ లాగా అనిపిస్తుంది. మనకు బైబిల్ అర్థం కావడం లేదు కాబట్టి ఏదని అనుకుంటున్నాం. దీంట్లో అద్భుతమైనటువంటి సత్యాలు, అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. మా బోధకులకు కన్నులు తెరిచాం, మా కన్నులు తెరవబడాలి. మేము చదువుతున్నాం, మా కళ్ళు తెరవబడలేదు. మేము భౌతికమైన నేత్రాలు తెరవబడి చదువుతున్నాం, కానీ ఇన్నర్ ఐస్, లోపల ఆంతర్యపు నేత్రాలు తెరవబడలేదు. అది మా ప్రాబ్లం. చదువుతున్నాం, ఆదాముకి 2 పిల్లలంట, రైట్, అంత బాగా అనుకుంటున్నాం. కానీ దీని వెనుకాల ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి? ఇవన్నీ రాయించిన వాడు ఒక మనిషి కాదు, రాయించిన వాడు సృష్టికర్త. ఈ సృష్టికర్త మనసులో మానవాళికి ఇవ్వాల్సిన సందేశాలు దాగి ఉన్నాయి కాబట్టి ఇది అమూల్యమైన గ్రంథంగా మారింది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అర్థం చేసుకుందాం. ఇస్సాకును గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తానని చెప్పాను. బేర్షెబా, గెరారు ఇవన్నీ మర్చిపోండి. ఎక్కడో ఉన్నాడు ఇస్సాకు. ఎలాగా నాటుకున్నావా అని మిగతా వాళ్ళందరినీ, ఈ రైతులందరూ ఒకటైపోతారు. ఇంచుమించు ఒక పని చేసే వాళ్ళందరూ కలుసుకుంటారండి. ఏకంగా టీచర్లు అందరూ ఒకటైపోతారు, డాక్టర్లు అందరూ ఒకటైపోతారు, లాయర్లు అందరూ ఒకటైపోతారు. అలా ఈ రైతులందరూ ఒకటైపోయారు. ఏం చేద్దాం? ధాన్యం ఉంది, విత్తుకోవడానికి విత్తనాలు ఉన్నాయి, కానీ వాతావరణం బాగాలేదు, కరువుగా ఉంది. మనం విత్తితే వర్షం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆగుదామండి ఒక 3 నెలలు 4 నెలలు. మీరు అందరికీ ఆగితే పర్లేదు. మా నాన్న ఉన్న టైంలోనే మా ఇంట్లో 318 మంది పర్వాళ్ళు ఉన్నారు. నా టైంకి వచ్చేసరికి ఇంకా 10 మంది పర్వాళ్ళు పెరిగారు. నీకంటే నీ భార్య, నీ బిడ్డలు ఒక 2 బిడ్డలే, కానీ మాకు ప్రతిరోజు 500 మందికి వండి పెట్టాలి. ఎక్కడి నుంచి రావాలి ధాన్యం? నీలాగా ధాన్యం బెగబట్టి విత్తకుండా ఉంటే మా పరిస్థితి ఏంటి? మాకు ఇప్పుడు ధాన్యం కావాలి, విత్తాలి. సరే విత్తాలన్నావు, వర్షం కావాలి కదా. ఇస్సాకు అన్నాడు, నాకు అనిపిస్తుంది మనం విత్తితే వర్షం వస్తుంది. అరే బాబు, మెంటల్గా మాట్లాడు. మీ నాన్న పిచ్చోడు అనుకుంటే మీ నాన్న మించిన పిచ్చోడు ఉన్నావుగా. అసలు వాతావరణాన్ని బట్టి మనం విత్తుతాం. వర్షాకాలంలో మనం విత్తుతారా? ఏమండి, వర్షాకాలం అసలు వర్షాలు పడే అవకాశం లేదు. విత్తిన రైతు వర్షాల కోసం ఎదురు చూడ వస్తలే లేదండి. మనకు రైతులం కాదు, మనకి ఎన్ని తెలుసు? మనకి ఎంతసేపు వండుకొని తినడమే తెలుసు, కానీ ఆ జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేయడం తప్ప మనకేం తెలుసు? ఇప్పుడు ఆ కుటుంబం నెగ్గాలి అంటే, ముందుకు సాగాలంటే వాళ్ళకి ధాన్యం కావాలి. ధాన్యం కావాలంటే ఏం చేయాలి? ఉన్నదాన్ని వండి పెట్టుకుంటే నెక్స్ట్ ఎలాగా? విత్తనాలు లేకపోతే నెక్స్ట్ సీజన్లో ఏం చేస్తారు? కాబట్టి మీరేం చెప్పినా నాకు అవసరం అండి. నేను ఒక పని చేయబోతున్నాను. నీకు మెంట్లేమిరా? అవును, నాకు మెంట్లే. ఎందుకు మెంట్లు వచ్చిందో తెలుసా? చదవండి ఆదికాండము 26 వచ్చాయి. ఆ ఊర్లో వాళ్ళందరేమో ఉన్న బావులని పూర్తి చేస్తున్నారు. అబ్రహాము తవ్వినటువంటి బావులని పూర్తి చేశారు. ఏమండి, ఇస్సాకు విత్తడానికి కారణం ఏంటి? అది నా పాయింట్. ఏమంటాడు 12వ వచనం? ఇస్సాకు పరాయి దేశానికి వెళ్ళిపోయి, పారిపోయి, పక్క దేశానికి వలస వెళ్ళిపోయి, నో, ఇస్సాకు అదే దేశంలో, ఏ దేశంలో? మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చినటువంటి పరిస్థితి. కరువు ఉన్న దేశంలో ఏం చేసేటప్పుడు ఆ దేశం ఉన్నవాడై 30 వంతులుగా, ఎంత? 100 వంతులు అనేది అసాధ్యం, కానీ అక్కడ ఏమైంది? 100 వంతులు ఫలము పొందును, యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక. గొప్పడు కావాలంటే ఏం చేయాలి? యెహోవా ఆశీర్వాదం రావాలి. ఊతే గొప్పలు అయిపోతారు ఏంటి? గొప్పతనం కోసం ప్రయత్నాలు చేసి అవమానాలు కలుగుతున్న సందర్భం ఏం చెప్పుకుంటున్నాం మనం? ఇస్సాకు విత్తడానికి కారణం ఏంటి? మొండిగా, మూర్ఖంగా, వీడు బల మూర్ఖుడండి, వాళ్ళ నాన్న అనుకుంటే వాళ్ళ నాన్న మించిన మూర్ఖుడు అంటున్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు కరువు కాలంలో వెత్తలేదు. మా నాన్న చేయని పని నేను ఒకటి చేయబోతున్నాను. ఏంటిది? కరువు కాలములో విత్తబోతున్నాను. కరువు కాలం అంటే భూమి ఎలా ఉంటుంది? కరువు కాలంలో విత్తి 100 వంతులు కోసుకోవడం అనేది అసాధ్యం. ఒక అసాధ్యమైన కార్యము ఎలా సాధ్యం అవుతుంది? సోదరు, హల్లెలూయా. 2వ వచనం, యెహోవా అతనికి ప్రత్యక్షమై. దిస్ ఈస్ ద కీ. ఇదండి తాళపు చెవి. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతలో నుంచి అతనికి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి అతను విత్తాడు. సోదరు, మీకు అర్థమవుతుందో లేదో? మరి ఎవరికైతే ప్రత్యక్షత ఉందో వాడికి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాడు విశ్వసించిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఊరుకుంటాడా? సరే అనలాలా, మీరు చెప్పినట్లు విత్తనాలు వద్దులేండి, ప్రశాంతంగా వండుకొని తిందాం, దేవుడు బతికిస్తే బతికిద్దాం, లేదా చచ్చిపోదాం అనుకోలేదు. చావడానికి కాదు మనం పుట్టింది, మనం బతకాలి. నువ్వు విత్తిన తర్వాత నీ విత్తనాలు అయిపోతే నెక్స్ట్ సీజన్లో మీకు ఎలాగా? ఇప్పుడు 100 రెట్లు పడినాయి. ఇప్పుడు మిగతా వాళ్ళ సీజన్లో ప్రత్యక్షత లేని వాడు కూడా విత్తనాలు అయిపోయాడు. నాడికి 30 వంతులు కూడా రాలేదేమో అనిపిస్తుంది.
కానీ ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్షతను పొందినటువంటి, ఏ దేవుడు చెప్పాడో ఆశీర్వదిస్తానని చెప్పాడో, ఏ దేవుడు నిబంధన చేశాడో వాళ్ళ నాన్నతో, వాళ్ళ తాతతో, వాళ్ళ నాన్నగారైన అబ్రహాముతో, వాళ్ళ తాతగారైన నోవహుతో నిబంధన చేసిన దేవుడు, మన దేవుడు నిబంధన చేసే దేవుడు. అంటే ఊరికే మాట చెప్పేవాడు కాదు, కన్ఫర్మేషన్ చెప్పేవాడు. బ్లడ్ కవనెంట్ అంటే రక్త నిబంధన చేసేవాడు. మీరు ఎవరు నమ్మరు కదా, చిందించినటువంటి రక్తం సాక్షిగా చెప్తున్నా నేను ఆశీర్వదిస్తాను కదా. మామూలుగా ఇలా అవి చెప్తే నమ్మరేమో ఆడపిల్లలు. అందుకని వాడు ఏదో రక్తం తీసుకొని, ఏదో రంగు తీసుకొని, నా రక్తంతో రాశాను చూసావా, ఈ రక్తంతో రాసింది అనేసరికి కాస్త కరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రక్త నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్, దేనికి చెప్పారు ఇది? మీరు నమ్మేటట్లేరు. చిందించబడుతున్న నా రక్తం సాక్షిగా చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. చిందించబడుతున్న నా రక్తం సాక్షిగా చెప్తాను నేను నిన్ను విడువను ఎడబాయి కాదా. అమ్మతోడు నాన్నతోడు అంటామే, ఈ బిడ్డలతోడు అంటామే, ఏమన్నా అంటావా లేదా? వాళ్ళు ఇంకా యెరూషలేము తోడు అంటున్నారు. పవిత్రమైన పట్టణమైన యెరూషలేము తోడు, భూమి తోడు, ఆకాశం తోడు, ఇవన్నీ తోడుని గీళ్ళు పక్కన పెట్టేసేది. తనకన్నా గొప్పవాడు లేడు కాబట్టి దేవుడు స్వయంగా చెప్పాడు, నా తోడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశం తోడు, భూమి తోడు కాదు, నా తోడు చేసి చెప్తున్నాను, ఆనబెట్టి చెప్తున్నాను. ఐ విల్ బ్లెస్ యు, నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు ఏమయ్యాడట? ప్రత్యక్షత లేని వాళ్ళు ఎవరు వెత్తలేదు, ప్రత్యక్షత లేని వాళ్ళకి విశ్వాసం రాలేదు, వాళ్ళు వెత్తలేదు. వెత్తకపోవడం వల్ల ఆశీర్వాదం రాలేదు, ఆశీర్వాదం రాకపోవడం వల్ల గొప్పవాళ్ళు కాలేదు. అంతే కదండి, ఏమన్నా అయ్యాగా? స్తోత్రం, హల్లెలూయా. అంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు పాయింట్? ఫిలిష్తీయుల దేశంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఫిలిష్తీయుల దేశం అంటే ఏ దేశం? ఎన్నిసార్లు చెప్పింటాను మీకు ఫిలిష్తీయుల దేశం అంటే. ఫిలిష్తీయులు చాలా సంవత్సరాలు జీవించారు కాబట్టి దీన్ని పాలస్తీనా అన్నారు. ఫిలిష్తీయుల దేశం అంటే ఏంటి? పాలస్తీనా. ఇంచుమించు ఆ దేశంలో 16 జాతుల వారు నివసించారని చరిత్ర చెప్తుంది. మెల్లగా నిర్గమకాండ సమయంలోకి వచ్చేసరికి 10 జాతులు, 7 జాతులైనవి. సరే, ఎన్నైనా కానివ్వండి, మనకు 7, 10, 16 అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎంతమంది ఉన్నా కానీ అది వాళ్ళది కాదు, వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అద్దె ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లో ఉంటారు. ల్యాండ్ లీజుకి తీసుకొని ఉన్నట్టుగా కనానీయులు, హిత్తీలు, హివీలు, అమోరీలు, పెరిచీలు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ల్యాండ్కి తీసుకొని ఉన్నారు. కానీ అసలు వచ్చేసరికి ఏం చేయాలి? మీ లీజ్ అయిపోయింది. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత మీ లీజ్ అయిపోయింది, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, గెట్ అవుట్ అని అన్నారు. మళ్ళీ గిల్లి లేదు. ఇక 430 సంవత్సరాలు ప్లస్ మేము ఒక 40 రోజులు, మేము కొన్ని రోజులు ఉంటామండి. కొన్ని రోజులు ఉంటారా? సరే, ఓ పని చేద్దాం, 40 years టైం ఇక మీకు. ఆ 40 years ఏం చేశారు వీళ్ళు? అరణ్యంలో తిరిగారు. 471వ సంవత్సరం వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇక మళ్ళీ లీజ్ ఎక్స్టెండ్ చేయరా? అరే 470 సంవత్సరాలు లీజ్ ఎవరికైనా ఇస్తారా ల్యాండ్? ఒక జనాంగానికి, మీ అందరికీ 7 జాతుల వారులారా, మీకు ఇంచుమించు 470 సంవత్సరాలు మా ల్యాండ్ని మీకు లీజుకి ఇచ్చాం. ఇక మీదట ఈ ల్యాండ్ లీజుకి ఇచ్చేది లేదు, ఇక్కడ మేము నివసిస్తాం. వాళ్ళు అన్నారు, ఇల్లు మేమే కదా కట్టింది. అవును, మీరే కట్టింది, అవసరమైతే ఇల్లు తీసుకోండి. తోటలు మేమే నాటాం, ఎస్ మీరే నాటింది, కాదన్న లేదు. బావులు మేమే, ఎస్ మీరు అన్ని చేసినా వాస్తవం. 430 సంవత్సరాలు ఉన్నారుగా, పోయేటప్పుడు ఏం చేయాలి? ఈ బావులు తీసుకోబోలేరు, తోటలు తీసుకోబోలేరు, ఇల్లు తీసుకోబోలేరు. ఒరే ఎర్రి మొఖాలారా, దేవుడు మాకు అక్కడే చెప్పాడు, ఏమో తెలుసా? మీరు నాటని తోటలు, మీరు కట్టని ఇల్లు, మీరు తొవ్వని బావులు అని చెప్పడం మాకు అర్థం కాలేదు. మళ్ళీ మీరేంది లీజ్లో బావులు అంటారు? బావులు తీసుకోబోండి. బావులు తీసుకోబోతామా? ఇప్పుడు ఒక ఇంట్లో ఓనర్ పర్మిషన్ తీసుకొని బావి తవ్వుకుంటామండి అన్నారు. ఓకే, తవ్వుకోండి అన్నారు. పోయేటప్పుడు మా బావి మాకు ఇచ్చేయండి అంటారా? ఎలా తీసుకోబోతారు? సరే, ఆ ఓనర్ అంటాడు, నా ఒకటి వెంటోడు అనుకోండి ఓనర్, సరే తీసుకోమ్మా నీ బావి నువ్వు తీసుకోబో అంటాడు. అలా తీసుకోబోతే మా పాస్టర్ గారు, నా ఆత్మీయ తండ్రి, ఒక కథ చెప్పేవాడు. నేను చాలాసార్లు చెప్పిందని. ఒక ఆయన ఉన్నాడట ఓనర్. వేరే వాళ్ళు తన ఇల్లు కొనుక్కోవడానికి వస్తే చెప్పాడట,
మీకు ఇల్లు మొత్తం అమ్మేస్తా, కానీ ఇది ఈ మేకు మాత్రం మీకు ఇవ్వనని చెప్పాడు. ఈడెవడు రెడీ పిచ్చోడు ఉన్నట్టున్నాడు. ఇల్లు మొత్తం అమ్మేస్తాడు, మేకమ్మని అంటున్నాడు. ఎంత అయితే అమ్ముతావు? అసలు అమ్మనయా. సరేలే, సరే మేకుదే కదా, ఎంతో ఖరీదే ఉంది, ఓకే అనుకున్నారు. ఒకరోజు అటెటో పోతూ తన మురికి పట్టిన కోటు తీసేసి ఆ మేక మీద వేసేసి వెళ్ళాడు. సార్ ఏంటి సార్ ఇది టైల్స్ వేసి ఇంత, నా మేకు మీద నేను వేసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? దాన్ని హలో, నీకు ఇల్లు మొత్తం అమ్మాను కానీ మేక అమ్మలేదు కదా అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఈ మేకు కూడా కొనిట్టే బాగుండేది, మేకు కొనకపోవడం వల్ల ఏమైంది, మేకు మీద బాకైపోయింది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, విషయాల్లోకి వచ్చేద్దాం. ఇస్సాకు అలాగ విత్తడానికి కారణం ఏంటి? విత్తనం అనేది ప్రతి వ్యవసాయకుడు చేసే పనే, కానీ క్షామములో విత్తనం అనేది విశ్వాసం కలిగిన వ్యవసాయకుడు చేస్తాడు. నీకు అర్థమైంది లేదా? మరి ప్రతి వ్యవసాయకుడు విత్తుతాడు, వాడి పనే అది, విత్తనమే వాడి పని. కానీ కరువు కాలంలో విత్తేటువంటి మూర్ఖుడు ఎవరంటే విశ్వాసం కలిగినట్టు వ్యవసాయం. లోకం దృష్టికి మనం మూర్ఖులుగా కనిపిస్తాం. అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్స్ రెబలియన్, ఇట్స్ తిరుగుబాటు కదా. తిరుగుబాటుదారులు ఏం చేస్తారు సమాజంలో? ఏమంటే తిరుగుబాటుదారులు ఏం చేస్తారు సమాజంలో? ఏం చేయరా? ఏదో ఒకటి చెప్పండి. వ్యతిరేకిస్తారు, వాళ్ళని అణిచివేస్తారు, వాళ్ళ మీద నిషేధం విధిస్తారు కదా. ఈ లోకము కూడా విశ్వసించే మన మీద, విశ్వసించే మనం తిరుగుబాటుదారులు. మనం తిరుగుబాటుదారులుగా ఉన్న మన మీద ఏం చేస్తుంది? దాడి చేస్తుంది కదా. ఇవే మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఒకటి, నంబర్ 1 చదవండి, హెబ్రీ పత్రిక 11:4. హెబ్రీ పత్రిక 11:4. తేడా ఏంటి? ఏబేలు బలికి కయ్యూరు బలికి తేడా లేదా? కూరగాయలు లేకపోతే మాంసం హింస పక్కన పెట్టేయండి, తేడా ఏంటి? తేడా ఏంటి? తేడా మీరు వెళ్ళలేదేమో కానీ అక్కడ రాయబడింది, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చాడు. కయ్యూరు అర్పణ గురించి సాక్ష్యం ఇవ్వలేదు, కానీ ఏబేలు అర్పణ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆ విశ్వాసమును బట్టి, బలిని బట్టి సాక్ష్యం ఏంటి? ఉదాహరణ అండి, దయం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఏమో 10 రకాల ఐటమ్స్ చేసింది, భోజనం మాత్రం అదిరిపోయిందంటే ఈ భోజనం వెనకాల కారణం ఏంటి? పాస్టర్ గారంటే ఆమెకున్న ప్రేమ అండి కదా, సాక్ష్యము. కానీ అదే సమయంలో దయమ్మ ఆంటీ గారి ప్రేమ అద్భుతమైన. ఇంటికి పోతే ఆహారం పెట్టి చంపేస్తుందండి, ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తే చెప్పలేమంటే. ఇది ఆహారాల గురించే సాక్ష్యం, కానీ దీని వెనకాల కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని మీద, దేవుని దాసుల మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు చూడండి, సాక్ష్యాలు ఏంటి దేని గురించి అంట? ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులని సాక్ష్యం. ఇప్పుడు బలిని గురించి ఏమో సాక్ష్యం వచ్చి ఉంటుంది? శ్రేష్టమంది. ఇట్స్ ఎ స్పెషల్ ఆఫరింగ్, ఇట్స్ ఎ బ్లెస్డ్ ఆఫరింగ్. శ్రేష్టమైనది. హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన ప్రాముఖ్యమైన 7 విషయాలు ఉన్నాయి. ఏంటంట? ఇట్స్ ఎ బెటర్ సాక్రిఫైస్. మానవాళి మొట్టమొదట అర్పిస్తున్నట్టు బలది. ఎందుకు బెటర్? వై ఇట్స్ బెటర్? దాన్ని ఎందుకు బెటర్ అన్నారు? ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళలో ఎవరు బెస్ట్ అండి కదా. ఇద్దరు యాక్టర్లు ఉంటే వీళ్ళలో అతనా ఇతనా ఎవరు మంచి యాక్టరు? యాక్టర్ ఒక్కడే ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ అంటారా? ఓ 4 పాటలు పాడారు, వీళ్ళలో ఎవరు బెస్ట్? ఆ 2వ పాడిన అమ్మాయి సరిగ్గా పాడిందండి, లేదా 3వ పాడిన అమ్మాయి సరిగ్గా పాడింది అని చెప్తాం. ఒకరే పాడారు, ఎవరు బెస్ట్ అంటే ఎవరు బెస్ట్? పాడింది ఒకటే కదా. ఇప్పుడు బలి అర్పించింది ఎంతమంది? కానీ ఒకటి బలి ఎందుకు బెస్ట్ అనిపించింది? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇతడు అర్పించినటువంటి బలి ఇంతకు ముందు ఎక్కడో అర్పించిన బలి లాంటిది కాబట్టి దట్ ఈస్ బెస్ట్. మీకు అర్థమైందో లేదా? మరి పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి.
ఆదికాండము 3వ అధ్యాయంలో వాళ్ళకి బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒక బలర్పించి చర్మపు చొక్కాయలు తొడిగించాడే, ఇప్పుడు కూడా అటువంటి బలి ఎవరు అర్పించారు వీళ్ళిద్దరిలో? అందుకని ద సాక్రిఫైస్ రిమైండ్స్ ద సాక్రిఫైస్, ఒరిజినల్ సాక్రిఫైస్. ఈ బలులన్నీ ప్రపంచంలో అర్పించబడే ప్రతి బలి కల్వరి సిలువలో జరిగిన బలిని గుర్తు చేయాలి. ఏమండి? స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ నీడలు. ప్రపంచంలో జరిగేటువంటి పెళ్లి, ఆదికాండము 2వ అధ్యాయం ఒక పెళ్లితో ఆరంభమైంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం ఒక పెళ్లితో ఎండో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక భౌతికమైన పెళ్లి నుంచి ఆత్మ సంబంధమైన పెళ్లిలోకి మనం ప్రవేశిస్తున్నాం. సరే, మనం దీంట్లో కూడా అనలేదు. నా పాయింట్ ఏంటంటే మీకు అర్థం ఏం జరిగింది ఇక్కడ. 2వ వచనం 11:2, దానిని బట్టియే, దేన్ని బట్టి? బలిని బట్టి కాదు, నిర్మాణాన్ని బట్టి కాదు, ప్రయాణాన్ని బట్టి కాదు, నడకను బట్టి కాదు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం. నువ్వు సాక్ష్యం చేస్తే విశ్వాసం పుడుతుంది. దేవుడు నాకు అలా చేశాడండి. ఓకే, దేవుడు నీకు అలా చేస్తే నాకెందుకు అలా చేయడు? ఆ దేవుడిని ప్రార్థన చేస్తాం, ఆ దేవుడి సంతోషాన్ని పెడతాం అనుకున్నాం, విశ్వాసం పుడుతుంది. సరే, విషయాల్లోకి వచ్చేద్దాం. నంబర్ 1, విశ్వాసము అంటే తిరుగుబాటు చేయడం. దేనికి తిరుగుబాటు? ఒక సాంప్రదాయకమైనటువంటి ఆరాధన విషయంలో తిరుగుబాటు. ఇట్స్ ఎ రెబలియన్ అగైన్స్ట్ ఎ ట్రెడిషనల్ వర్షిప్. ఒక సాంప్రదాయక ఆరాధన. సంఘాల్లో సాంప్రదాయక ఆరాధన జరుగుతుంది. 3 పాటలు 4 పాటల తర్వాత అందరూ లేచినప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఎవరు చెప్పారు ఇది? బైబిల్ ఎక్కడుంది? ఇదొక వాడుకగా అయిపోయింది అంతవరకే కదా. కయ్యను ఆరాధన వేరు, ఏబేలు ఆరాధన వేరు. పరిసేయుని యొక్క ప్రార్థన వేరు, సుంకరి యొక్క ప్రార్థన వేరు కాదా. ఏలియా యొక్క అర్పణ వేరు, బైబిల్ ప్రవక్తల యొక్క అర్పణలు వేరు. నువ్వు చేసేది వేరు, లోకస్తులు చేసేది వేరుగా ఉండాలి. లోకస్తులు చేసే పని లాంటి పనే నువ్వు చేయడం అర్థమే ఉంది. లోకస్తులు కేకలేశారండి, వీళ్ళంతా కోసుకున్నారు, కొట్టుకున్నారు. కానీ ఏలియా కేకలేశాడా? యెహోవాదేవా, యెహోవాదేవా అని ఏమైనా కేకలేశాడా? నో. కేకలు వచ్చాయి ఎప్పుడో తెలుసా? ప్రజలు కేకలేశారు, యెహోవాయే దేవుడు అని కదా. స్తోత్రం. ఆయన ఆరాధన సైలెంట్ గా చిన్న ప్రార్థన చేశాడు. ఇదిగో అగ్ని ద్వారా దేవుడు ప్రత్యేకించాడు. ఆరాధన అంటే అరుపులు కేకలు కాదండి. అందరూ ఇదే అనుకుంటున్నారు. ఏం ఆరాధన అండి? వర్షిప్ అండి, ఎదిరిపోయిందండి. ఏంటి అరుపులు కేకలైన ఆరాధన? స్తోత్రం. శరీర సంబంధంగా జరిగేది కాదు ఆరాధన. ఆరాధన ఆత్మ సంబంధమైనది. దాన్ని మరి మర్చిపోతున్నాం. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేస్తున్నది. నేను కేకలేస్తున్నానని కాదు, నా హృదయం కేకలేస్తుంది. ఒక మోగవాడు పాడుతున్నాడండి. ఏం మాట్లాడారా? మోగవాడు మాట్లాడడం ఏంటి? మోగవాడు పాడడం ఏంటి? దేవుడి స్తోత్రం. కూని రాగాలు చేస్తామేమోను. చేస్తావా? రాగాలు కూని చేస్తామే మనం. కూని రాగాలు తీస్తామే, అందరితో కలిసి మనం పాడతామే. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి మనం అనుకుంటున్నట్టు గమనించండి. కయ్యూను, హేబేలు, ఆదాము భార్య మాత్రమే కాదు, అక్కడ ఇంకా జనాలు ఉన్నారు. వీళ్ళు చిన్నప్పుడే బాల్యంలోనే, ఆదాము అవ్వలకి బాల్యం లేదు, కానీ కయ్యూను హేబేలుకి బాల్యం ఉంది. ఈ బాల్యము నుంచి ఎదిగారు వాళ్ళు, యవన కాలంలోకి వచ్చారు. బలర్పించమని చెప్పేసి ఒక కత్తి మాంసాన్ని జెన్నిఫర్కి ఇచ్చాం. చేస్తుందా? కానీ అదే టైం ఆంటీకి చెప్పాం, చేస్తా. తేడా లేదా? అంటే వాళ్ళు యవన కాలములో ఉంటుండగా, అంటే అప్పటికే జనాభా పెరుగుతూ ఉండగా, ఇలా మెల్లగా జనాలు పుడుతూ ఉన్నప్పుడు ఆదాముకు అనేక మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. చరిత్ర చెప్తున్న విషయం, ఆదాముకు సుమారు 300 మంది కుమారులు ఉన్నారట. చిన్నోడేం కాదు ఆదాము, అంతమంది పిల్లలు. ఇప్పుడు భూమి మీద ఏమైంది? ఆరాధన లేకుండా వాళ్ళు పెరిగారు. క్రమంగా ఆరాధించాలి అనే అవసరం ఏర్పడింది. ఆరంభంలో ఆరాధన చేయలేము. మెల్లమెల్లగా ఆరాధన యొక్క అవసరం మనకు తెలుస్తుంది. మొదట్లో మనకు భక్తి ప్రార్థన ఏం తెలియదు, బైబిల్ తెలియదు, ఏం తెలియదు.
క్రమంగా తెలిసింది మనకు. నకిలీ నుంచి నిజమేదో మనకు తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయము, ఇంట్లో ఇప్పుడు బలర్పించాలనే ఆలోచన వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు చెప్పారు, నానా బలర్పించాలరా, వాళ్ళు బలర్పిస్తున్నారు, వీళ్ళు బలర్పిస్తున్నారు, కాదు మనం అర్పించాలి. ఎలాగా? అసలు ఎందుకు ఈ బలర్పించడం? దేవుణ్ణి సంతోషపరచడానికి కాదా? నా పాపాలు ఒక జంతువు మీద మోపి ఆ జంతువును చంపడం వల్ల నాకు బదులుగా అది చనిపోవడం వల్ల, నేను చావాల్సిన అది చనిపోవడం వల్ల జరిగినటువంటి పాప పరిహారం, బలిలో పాప పరిహారం జరుగుతుంది. అంటే దాని అర్థం కయ్యను యొక్క పాపానికి పరిహారం జరగలేదు, ఏబేలు యొక్క పాపానికి పరిహారం జరిగింది. ఏబేలు కయ్యను పాపం ఏంటి? లేదా పాపం లేదా? ఏంటి వాళ్ళ పాపము? వీళ్ళు కూడా తోట నుంచి తరిమేయబడ్డారా? సరే, ఆదాము అవ్వ మీ ఇద్దరికి మాత్రమే గెట్ అవుట్, లోపలికి రావడానికి లేదు, కానీ మీ పిల్లలు రావచ్చు అనే ఏమైనా అవకాశం ఉందా? తప్పు చేసింది ఎవరు? అనుభవించింది ఎవరు? తోట దగ్గరికి పోయేసరికి ఆ అగ్ని ఖడ్గాన్ని పట్టుకొని, ఖడ్గ జ్వాలలు పట్టుకొని తిరుగుతున్నారు. నేను లోపలికి పోలేకపోతున్నామే. ఆ రోజు సాయంత్రం భోజనాలటప్పుడు అందరూ కూర్చొని తింటున్నారు. డాడీ మమ్మీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏరా? అడగండి. పెద్దోడా చిన్నోడా? ఏంట్రా? మేము అన్ని చోట్లకి భూమి మీద స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, ఈ తోటలోకి ఎందుకు ప్రవేశించలేకపోతున్నాం? ఆదాము కళ్ళలో నుంచి అలాగా కాస్త కన్నీళ్లు జారాయేమో. ఏమ్మాయి, ఏం చెప్పమంటావు? అవ్వ కళ్ళలో నుంచి కూడా కారణం ఏంటి మమ్మీ? చెప్పండి, ఏంటి స్టోరీ? ఒకప్పుడు మనం ఆ ఇంట్లో ఉన్నవాళ్ళమే, ఆ తోటలో ఉన్నవాళ్ళమే, కానీ ఇదిగో మీ అమ్మ చేసిన తప్పు వలన, నేను కాదులే నాన్న, సర్పం చేసిన తప్పు వలన, వీళ్ళిద్దరూ చేసిన తప్పు వలన, మేమిద్దరం చేసిన తప్పు వలన తోలివేయబడ్డాం. తప్పు చేసింది వాళ్ళు, శిక్షణ అనుభవించింది ఎవరు? మొట్టమొదటి ఒక సాంప్రదాయక ఆరాధనకి తిరుగుబాటే విశ్వాసం. అందరూ ఆరాధన చేస్తున్నాడు, నేను చేయను. ఐ వాంట్ టు డూ ఏ స్పెషల్ వర్షిప్. నేను బలులు అర్పించేవాడిని కాదు, శ్రేష్టమైన బలులు అర్పించేవాడిని. శ్రేష్టమైన బలిని ఎవరు కనిపించింది? మార్కులు వేసింది ఎవరు వాళ్ళ బలుడికి? సాయంత్రం వచ్చి చూసి, కయ్యూను నీకు 70 మార్కులు, ఏబేలు నీకు 100. ఎవరు వేసింది మార్కులు? మార్కులు ఎవరు వేయలేదు, కానీ సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఏమని అర్థం? దేవుడు చూసే విధంగా దేవుని సమక్షములో, దేవుని సన్నిధిలో జరిగిన బలికి ఒక్కదానికి ఆమోదం చేశాడు, ఒక్కదాన్ని రిసీవ్ చేసుకున్నాడు, ఒకదాన్ని రిజెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇద్దరి ప్రార్థనలు వింటాములే అనుకోలేదు. ఒక పరిచయుడు, ఒక సుంకరి. ఎవరు ప్రార్థన అంగీకరించాడు? ఏమైంది? స్వనీతితో తిరిగి వెళ్ళిపోయాడు పరిచయుడు, కానీ స్వర్గపు నీతితో తిరిగి వెళ్ళాడు సుంకరి. ప్రార్థన చేసేవాడికి, నిజంగా ప్రార్థన చేసేవాడికి, నిజంగా ఆత్మ సంబంధమైన బలి అర్పించేవాడికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేసే మీకు, ఆయన మహిమపరిచే మీకు ప్రతిఫలం ఉంది. ఆ రోజుల్లో బలు అర్పించిన కయ్యూలు ఉన్నారు, కానీ బలు అర్పించే సమయంలో కూడా కలుసుకోలేని కయ్యూలు మనందరం. ఎవరైనా అంతేనా? ఆ రోజుల్లో కయ్యూలు బలిని అర్పించాడు, ఈ రోజు ఏదో వాడు కూరగాయలను తెచ్చాడు, కానీ మనం ఏం చేస్తాం? ఆశీర్వాదాల టైంలో వచ్చేస్తున్నామే. వాక్యం ఎందుకు ఆరాధన చేయడం, ఆశీర్వాదం మాత్రం కావాలి. ఎలా వస్తుంది ఆశీర్వాదం అనేది? ఆశీర్వాదం పలుకులు వినడం వల్ల మనకు రాదు ఆశీర్వాదం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు మీ మీద కురువులుగా కారంగానే కురిసిపోవు. ఏమండి? ఈ ఆశీర్వాదాలు చెప్పాలని రూలే లేదు, ఈ సాంప్రదాయంగా మారింది అంతవరకే. ఆశీర్వదించేది పాస్టర్ కాదు, ఆశీర్వదించేది దేవుడు. మనం దీన్ని మర్చిపోయాం. ఈ బ్యాప్టిస్ట్ వాళ్ళు అందరూ లేచే ఊరికే ప్రార్థన, ఊరికే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క అతీతం చెప్తున్నాం. ఇవేమీ నీకు ఆశీర్వాదాలు ఇవ్వవు. మనం వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. నా ఇష్టానుసారంగా నేను తాగుతున్నానండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన స్వభావానికి తగినట్లుగా జీవించినప్పుడు ఆయన సంతోషపడతాడు.
ఒకవేళ దేవుడు తాగుబోతు అనుకుందాం, అప్పుడు ఎవరి విషయంలో సంతోషిస్తాడు? తాగుబోతులంటే ఆయనకి ఎక్కలేదు సంతోషం, కానీ ఆయన తాగుబోతు. ఇప్పుడు ఆయన ఎవరి విషయంలో సంతోషపడతాడు? నేను పరిశుద్ధుని కాబట్టి పరిశుద్ధుల పట్ల సంతోషపడతాడు. గమనించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. నంబర్ 1, సాంప్రదాయక ఆరాధనలన్నిటికీ ఇట్స్ ఎ ఫెయిత్ ఇస్ ఎ రెబెలియన్ అగైన్స్ట్ ఆల్ ద ట్రెడిషనల్ వర్షిప్స్. ఎన్నెన్నో ఆరాధన విధానాలు ఉన్నాయి, కానీ దేవుడు ఆగ్రానించేటువంటి ఆరాధన. పర్వతం మీద చితికి వచ్చి నోవహోను బలి అర్పించారు. యెహోవా సువాసనను, ఎంత మంచి వాసన! ఏమంటే భూమి మీద శవాలన్నీ కుళ్ళిపోయి కంపు కొడుతుంటే లక్షలాది మనుషులు చచ్చిపోయి వాసన ఎలా ఉంటుంది? కానీ ఈ దుర్వాసనను ఆయన అలక్ష్యం చేసి భక్తులు అర్పించినటువంటి ఆ బలి అర్పణను స్వర్గంలో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆస్వాదించాట. ఇన్ని రోజులు వాడిని ఓడలో పెట్టినా, వాళ్ళ బంధువులందరినీ చంపేసిన వాడు అర్పించిన అర్పణ మాత్రము, ఒకవేళ దేవదూతలందరూ ఏం ప్రభా ఈరోజు సంతోషంగా ఉన్నావేంటి? ఇంచుమించు సంవత్సరం రోజులు పైగా ఓడలో ఉన్న నా భక్తుడు పర్వతం దిగి వచ్చి బలి అర్పించాడు. దాన్ని నేను ఆస్వాదిస్తాను. భక్తుల యొక్క ప్రార్థనల్ని, ఆరాధనలు ఆయన ఆస్వాదిస్తాడు. నీ పాటలను ఆయన ఆస్వాదిస్తాడు. హీ విల్ ఎంజాయ్ యువర్ వర్షిప్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళు అన్నారు, మేము పరిశుద్ధుడు 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 రాత్రి పగలు అంటున్నారే. అది ఆలకిస్తున్నాను, కానీ భూమి మీద భక్తుల యొక్క ప్రార్థనను ఆస్వాదిస్తున్నాను. ఆలకించడానికి ఆస్వాదించడానికి తేడా లేదా? ఏమంటే ఉందా లేదా? మామూలుగా తినడానికి అని ఎంజాయ్ చేస్తూ తినడానికి లేదా? పిల్లలు వాడికి రుచికరమైన ఆహారం పెడితే ఎట్టదంటారు? మన ముసలాళ్ళం రుచి పచ్చి తెలియని వాళ్ళం, నాలుగు రుచి మొక్కలన్నీ చెడిపోయినాయి. ఏది పెట్టినా ఏదో బ్రదర్ తినడం కోసం కాసేపు అంత తింటాం, ఎంత తింటామండి అంత తింటాం. మనం ఆస్వాదించడం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తారు, ఆస్వాదించారు. దేవుడు ఏం చేశాడంట? నోవహు యొక్క కుటుంబం అర్పించిన బలిని ఆస్వాదించాడు. అలాగే హేబేలు యొక్క బలిని ఆయన ఆస్వాదించాడు. కయ్యూని యొక్క బలిని తృణీకరించాడు. ఈ తృణీకరించడం, మరి తృణీకరించింది ఎవరు? ఇప్పుడు కోపం ఎవరి మీద రావాలి? కానీ వచ్చింది ఎవరి మీద కోపం? ఎందుకు వచ్చింది? ఆశీర్వదించబడే వాడిని చూసి మనం ఎందుకు కుళ్ళుకోవాలి? పాల్సార్ని ఆశీర్వదించాడు, అతను అదండి ఇదండి చెడ్డ సాక్ష్యం పలకడం వల్ల నాకేమొస్తుంది? నాకు రావాల్సిన ఆశీర్వాదం మరింత ఆలస్యం అయిపోతుంది. నాకు అర్థం కావాలి, పాల్సార్ని ఆశీర్వదించాడు దేవుడు, నెక్స్ట్ రౌండ్లో నన్నే. స్తోత్రం. అంతేనా? ఒకరిని ఆశీర్వదించాడంటే మరొకరిని ఆశీర్వదిస్తారనే కదా. మీరు దాన్ని మర్చిపోయి ఒట్టునండి ఆయన అంత అన్యాయంగా సంపాదిస్తారండి, అక్రంగా సంపాదిస్తారండి అని ఏదో మాట్లాడుతున్నామే. దీనివల్ల మన ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? మరి ఎందుకు దూరం అయిపోతుంది? మొట్టమొదటి విషయం, సాంప్రదాయక ఆరాధనలకు దానికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు, దట్ ఈస్ ఫెయిత్. రెండో విషయం చదువుదాం, 5వ వచనం. విశ్వాసమును బట్టి మరణము చూడకూడనట్లు అంటే దాని అర్థం చచ్చిపోలేదని కాదు. దాని అర్థం మరణం అంటే ఇట్స్ సెపరేషన్. మరణం అంటే ఏంటి? ఆ పండు తిరుగుదల నువ్వు వస్తా ఉన్నారు, చచ్చిపోలేదా? దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ మరణం అంటే ఏంటి అనే దాని గురించి. మరణం అంటే సెపరేషన్. ఆ సెపరేషన్ చూడకూడనట్లు. కొనిపోబడినంటే ఏమని అర్థం? దాని అర్థం అంటే ఇక్కడి నుంచి ఇంకో చోట తీసుకోబోబడ్డాడు అని అర్థం. కొనిపోబడను అంటే దాని అర్థం వాడంతటా వాడు ఎవలేదు, ఎవరో తీసుకోబోయారు అని అర్థం. మా పిల్లోడు వెళ్ళలేదండి, వాడు వచ్చి తీసుకోబోయాడండి. హీ వాస్ టేకెన్ అవే. ఇది ఎత్తబడ్డం కాదు, ఇంకోటి అది కాదు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకొని పోబడ్డాం. దీన్ని చాలా రకరకాలుగా వ్యాఖ్యానం చేసి ఒక మరణం లేకుండా పోయాడని ఎంత పిచ్చిగా ప్రసంగం చేస్తున్నారు మనోళ్ళు. రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోలేదు అంటుంటే అనోకు చచ్చిపోలేదు, ఏలియా చచ్చిపోలేదు కాదా?
ప్రతి వాళ్ళు చచ్చిపోవాల్సిందే అని బైబిల్ చెప్తుంది. 969 సంవత్సరాలు మెతూషెలా చచ్చిపోలేదా? 970 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఇంకేంటిది? నువ్వు ఈ పండు తినడం కానీ చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోవాలి, అది దేవుని యొక్క నియమం. నువ్వు మన్ను గనక, హనోకు మన్ను కాదా? ఏలియా మన్ను కాదా? ఏందో మన థియాలజియన్స్ విచిత్రమని చెప్తుంటారు. టేకెన్ అవే అనేటువంటి మాటనే పొరపాటుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళని అడిగా ఒక బైబిల్ పండితుడిని, సరే కొనిపోబడిన అంటే పరలోకానికి అనుకున్నాం, ఓకే మంచి పాయింట్, మంచి విషయం చెప్పారు. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి అని చెప్పాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం తర్వాత ఫిలిప్పు ఉన్నాడా చచ్చిపోయాడా అని అడిగాను. ఆలోచన చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అతను చచ్చిపోవాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో యెహోవా ఆత్మ అతన్ని కొనిపోయెను. ఏమన్నా కదా? మళ్ళీ ఎక్కడున్నాడు? అతడు అజోతులో కనబడెను. అంటే అజోతులో చచ్చిపోయాడనా? కనబడ్డాడు అంటే ఇది పాయింట్. మనం అర్థం చేసుకోలేక, బైబిల్ని బైబిల్తో వ్యాఖ్యానించలేక ఏదో పిచ్చి వ్యాఖ్యానం చేస్తున్నారు. మీకు అర్థమైందా? కొనిపోబడ్డా అంటే అర్థం చేసుకోండి. కొనిపోబడ్డబట్టి వాస్ టేకెన్ అవే అంటే దాని అర్థం మరణం లేకుండా కొనిపోబడ్డం కాదు. యెహోవా ఆత్మ నన్ను నీవు నీకు ఎరగని చోటికి తీసుకోబోతానన్నాడు. నేను చంపేస్తున్నాడా? ప్రతిసారి చంపి మళ్ళీ బతికిచ్చి, చంపి బతికిచ్చి చేస్తున్నాడా? కొనిపోబడను అంటే దాని అర్థం అంతే. He was taken, he was translated into another place. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, ఇక్కడ నుంచి you will be translated into another place. ఆ ప్లేస్ పేరే మహిమ కలిగిన స్థలం. ఈ మట్టి స్థలంలో నుంచి నీకు ట్రాన్స్ఫర్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అరే ఏంది? భూలోకంలో నల్లగొన్నానేంది, ఇప్పుడేంది నల్లగలేనే? స్తోత్రం, హల్లెలూయా. మన రెండో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను. ఏం చేశాడంటే హనోకు మరణము చూడకుండా, సరే దాన్ని వదిలేసేయండి. తర్వాత ఏమైపోయింది? స్తోత్రం. అంటే దేవునికి ఇష్టడుగా జీవించాడు, జీవించిన జీవితమే. వాకింగ్ ఇస్ లివింగ్. నడక అంటే అర్థం జీవిత విధానం అని అర్థం. అమ్మాయి నడక బాగలేదండి అంటే దాని అర్థం ఆమె సినిమా యాక్టర్ లాగా స్టైల్గా నడవలేదని కాదు దాని అర్థం. అమ్మాయి ప్రవర్తన, అమ్మాయి విధి విధానాలు బాగలేవని అర్థం. ఏమన్నా హనోకు దేవుడితో నడిచాడని ఏమని అర్థం? హిస్ స్పిరిచువల్ లైఫ్, హిస్ స్పిరిచువల్ లివింగ్, ఆయన యొక్క ఆత్మీయ జీవన విధానం ఎలా ఉందట? మిగతా వాళ్ళందరి విధానాల కన్నా ఎలా ఉన్నాయి అందరి విధానాలు? హనోకు కాలములో ప్రజల యొక్క జీవిత విధానాలు ఎలా ఉన్నాయి? ఆదికాండము 6వ అధ్యాయంలో భూమి బలాత్కారంతో నిండి ఉండదు. ఇట్స్ ద ఎర్త్ వాస్ ఫుల్ ఆఫ్ వైలెన్స్. అంటే ఏమనర్థం? సార్ ఒక 10 రూపాయలు ఇవ్వాలని అడిగేది లేదు, తండేది పెరుక్కునేది. ఇది బలాత్కారం. సార్ ప్లీజ్ దయచేసి అనే ప్రేమ లేదు. భూమి ఎలా ఉంటుందంట? హనోకు కాలంలో భూమి ఎలా ఉంది? బలాత్కారం. ఈ బలాత్కారుల మధ్యలో ఒక బలహీనుడు ఉన్నాడు. ఆ బలహీనుడు దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవడం మన బలం. బలాత్కారమే బలం అని లోకం అనుకుంటుంది. డబ్బు ఉందండి, మాట్లాడగలదండి, టాలెంట్ ఉందండి, అతడు బలవంతుడని అనుకుంటున్నాం. ఎవడైతే భగవంతుడితో నడుస్తాడో వాడే బలవంతుడు కాదా? బలాత్కారం చేసేవాడు బలహీనుడు, రౌడీజం చేసేవాడు బలహీనుడా బలవంతుడా? కండలు ఉండొచ్చు, గుబురు మీసాలు ఉండొచ్చు, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టవచ్చు, నో, వాడు బలహీనుడు. స్తోత్రం. ఎవరో ఒక పెద్ద హెవీ వెయిటర్ బాక్సర్ని గురించి చెప్పాడు. అతను తన మరణ సమయంలో బెడ్ మీద ఉండి చెప్పాడట, ఈ ప్రపంచంలో అత్యంత బలహీనుడు నేనే అని చెప్పాడు. ఒకప్పుడు ఎలాగో గుర్తించబడ్డాడు? బలవంతుడు. ఇప్పుడు ఏమైపోయాడు? బలహీనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, సాధారణమైన జీవితం కన్నా భిన్నమైన జీవితం చేయడం. సాధారణమైన జీవితానికి ఒక నార్మల్, ఒక నామినల్, ఒక కామన్, ఒక జనరల్ లైఫ్కి గుడ్ బై చెప్దాం, ఒక స్పెషల్ లైఫ్ చేద్దాం. హనోకు చేసినదే. హనోకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, మనకు భార్య బిడ్డలు ఉన్నారు.
కానీ మనం ఎక్కువ టూ మచ్ అటాచ్ అయిపోతాం. హనోకు భార్యనిచ్చిన దేవుడు, బిడ్డలనిచ్చిన దేవుడు. మనకి ఇప్పుడు బిడ్డలే ముఖ్యం. బిడ్డలే దేవుళ్ళు అయిపోయారు, చిన్న దేవుళ్ళు అయిపోయారు, దేవుళ్ళు దేవతలు అయిపోయారు. భార్య దేవత కాదా? ప్రేమిస్తున్న బాగా ఉన్నప్పుడు దేవత, లేనప్పుడు దెయ్యం. అంతేనా? ఇప్పుడు మనోళ్ళే, మన ఫ్యామిలీ మెంబర్సే దేవుళ్ళుగా దెయ్యాలుగా మారారు. కానీ హనోకు అలా కాదు. హనోకుకు గాడ్ ఈజ్ హిస్ ప్రయారిటీ. అతనికి దేవుడే ప్రాముఖ్యత. కారణం ఏంటి? నాకు భార్యనిచ్చిన దేవుడు తెలుసా? ఇప్పుడు భార్యనిచ్చిన దేవుడిని మర్చిపోయి భార్యని వెనకాల ఉంటాం. అంతేగా మొగోళ్ళు చేసే పని. బిడ్డలనిచ్చిన దేవుడిని మర్చిపోతున్నారు. ఇప్పుడు అంతా బిడ్డలతో ఆడుకుంటున్నారు. ఇదే బాబు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమించడం లేదా? ఇంతకుముందు దేవుడిని ప్రేమించేవాడు, బిడ్డలు లేనప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నారు. కొడుకుల్ని ప్రేమించి, మనవాళ్ళని ప్రేమించి, మనవాడి బిడ్డల్ని ప్రేమించి, తరతరాలుగా మనకి ఇదే పని అయిపోయింది. వీళ్ళని ఇచ్చిన వాడిని మనం ప్రేమించడం లేదు. వరాలని మనం ప్రేమిస్తున్నాం, వరదాతను మనం ప్రేమించడం లేదు. కాదా? వరదాత ఎవరు? దేవుడు. ఇప్పుడు వరాల్ని ప్రేమిస్తున్నారు, కానీ వరదాతను ఎవరు ప్రేమించడం లేదు. మనం ప్రేమించాల్సింది ఎవరిని? వరదాతను ప్రేమిస్తే వరాలు వస్తాయి. మన ఆశీర్వాదాల్ని మనం ప్రేమిస్తుంటే ఉన్న ఆశీర్వాదాలు పోతాయి. వాడు తిరుగుబాటుదారుడుగానో ఏదో ఒక విధంగా మారుతాడు. కానీ ఇవన్నీ కాదు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఏం చెప్పాను? సాంప్రదాయిక ఆరాధనకు తిరుగుబాటు. దట్ ఈస్ ఫెయిత్ ఆఫ్ ఏబెల్. రెండోది, సాధారణమైన జీవితానికి ఒక తిరుగుబాటు. వీళ్ళందరికైనా డిఫరెంట్గా ఉన్నాడండి ఈ హనోకు. ఫంక్షన్కి రాలేదేంటి? మొన్న పేరంటానికి రాలేదే హనోకు? దేవుడు యెహోవా అంటుంటాడు. ఓహో, ఫంక్షన్లకి రాడనమాట. అయితే షాపింగ్లకు కూడా రాడు. ఏదో అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నా కానీ బైబిల్ చదువుకుంటాడు. ఏ పిచ్చిమాలో ఆయనతో మనకి ఎందుకు లేండి, వదిలేసేయండి అన్నట్టుగా. ఫ్యామిలీ ఉన్నప్పటికీ లేనట్టుగా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో రాబడింది, ఈ లోకము దాని నటనయు గతించుతున్నది. చదవడం మాట. నేను చెప్పినది ఏమనగా, కాలము, ద టైమ్ ఈజ్ షార్ట్. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు, కొనువారు, ఈ లోకమును అనుభవించువారు. ఎందుకమ్మా? ఏడగా ఏందట? లోకంలో ఏముంది? నిజమేం లేదు, నటన ఉంది. ఈ లోకపు ఆశలు గతిస్తున్నాయి, ఈ లోకపు నటన గతిస్తుంది. నటన ఎన్నో. పరలోకంలో పోయి నటించగలమా? నరకంలో పోయి నటించగలమా? నటనలన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రేమ ఉన్నట్టుగా నటన. ముద్దు పెట్టినప్పటికీ ప్రేమ ఉందేమో అనుకుంటాం. ముద్దు పెట్టింది ప్రేమతో కాదు, అప్పగించాలి అనే ఉద్దేశంతో. కాదా? స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయం, ఒక సాధారణమైన జీవితానికి దానికి తిరుగుబాటే. దట్ ఈస్ ఫెయిత్. ఇట్స్ ఎ రెబెలియన్ అగైన్స్ట్ ఎ కామన్ లివింగ్. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. నోవహుకు ఏం జరిగింది? వర్షం పడదా పడదా? వర్షం పడదా అని నోవహు అన్నాడు. ఎలాగన్నాడు నోవహు? ఇప్పుడు దయ్యం అంటే బయటికి పోయి వర్షం పడతా లేదో చెప్పగలదు ఆకాశాన్ని చూసి. నోవహు ఎలా చెప్పాడు? ఇప్పుడు మనం అంటే సరే మొత్తం మబ్బులండి, అబ్బో ఎక్కడో మట్టి వస్తుందండి, అటు పక్కన ఎక్కడో గాంధీనగర్లో వర్షం పడుతున్నట్టుందండి, పుత్తూరులో వర్షం పడుతుందండి అని అంటున్నాం. ఎలాగా? నోవహు ఎలా చెప్పాడు? ఒరే నాయనా వర్షం వస్తుందని ఎలా చెప్పాడు? విశ్వాసం కాదు, ఏం కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాడు. అంతే కదా? ఏమన్నా అంతేనా కదా? దేవుడు చెప్పాడు, బాబు భూమి మీద ఇప్పటి వరకు దిగి రానటువంటి ఒక వర్షం నీకోసం నేను పంపబోతున్నాను. మామూలు వర్షం కాదు, అది ప్రచండమైన వర్షం. అసలు వర్షమే లేదు, మళ్ళీ వీడు ప్రచండమైన వర్షం అంట. వర్షం అనేది ఉందా? అప్పటి వరకు ఒక డిక్షనరీలు ప్రింట్ చేసి ఉంటే ఆ డిక్షనరీలో చూసాం వర్షము వా వా, తర్వాత రా, వర్ష, రా కింద
షావత్తు వర్ష, వర్షం అనే పదమే లేదే. డిక్షనరీలో లేని పదాలు తీసుకొస్తావేరా? దేవుడు మాట్లాడేవారా ఇంట్లో? దేవుడు మాట్లాడడం ఏంటి? నాకు అవన్నీ తెలియదండి. సరే, ఈడేమో అంటున్నాడు వర్షం పడుతుంది అంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు? కొన్ని లక్షల మంది పడదు అంటున్నారు. సరే, ఈ లక్షల మందిని ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఏమండి? సరే, ఆయన నోహు మంచోడో చెడ్డోడో పిచ్చోడో ఎర్రోడో మనకు పక్కన పెట్టేసేయండి. అతను చెప్పాడు అంటే దేవుడు చెప్పాడు అంటున్నారు. కానీ మీరెవరు చెప్తున్నారు? మీకెవరు చెప్పారు? నోవాహు ఎవరు చెప్పారు? మీకెవరు చెప్పారు పడదని? పడదని కూడా మీకు ఎవరో ఒకరు చెప్పాలిగా. మీకెవరు చెప్పారు? మేము అనుకుంటున్నామండి. నోవాహు అనుకోలేదు. వర్షం నాకేదో సిక్స్త్ సెన్స్, ఏదో అనిపిస్తుందండి వర్షం పడుతుంది అన్నాడా? అసలు వర్షం యొక్క అవసరం ఏముంది బాబు అన్నారు. వాళ్ళు సైన్స్ మాట్లాడారు. ఈయన మాట్లాడింది సైన్స్ కాదు, ఈయన మాట్లాడింది రివిలేషన్ మాట్లాడాడు. స్తోత్రం. ఏమండి, భూమిని దేవుడు ఆవిరి చేత తడుపుతున్నాడు, అలా పంటలు పడుతున్నాయి. నేను కూడా ద్రాక్ష తోట నాటాను కదా, దానికి నీళ్ళు ఎప్పుడు పోయలేదు. నేను ఆవిరి చేత దేవుడు భూమిని తడిపాడు. సరే, ఇప్పుడు ఏంటి పాయింట్ ఏంటి? ఈ ఆవిరి చేత నడుపుతున్నప్పుడు, భూమి ఎంత తడుస్తున్నప్పుడు, మన కాళ్ళ కింద భూమి తడిచిపోయినప్పుడు మనం నడిచినప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు ఒక బెటర్ వేని చూపించబోతున్నాడు. ఇక ఆవిరి ఇక్కడి నుంచి రాదు, అక్కడి నుంచి వస్తుంది. అరే ఉండరా నాయన, నువ్వు అన్సైంటిఫిక్ మ్యాన్ లాగా ఉన్నట్టున్నావు. ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత అశాస్త్రీయమైన వ్యక్తి ఎవరంటే నోవాహు. హీస్ నాట్ ఏ సైంటిఫిక్ మ్యాన్ అండి. వీఆర్ సైంటిఫిక్ పీపుల్, వీఆర్ రీజనబుల్ పీపుల్. మేము హేతువాదులం, మేము రేషనలిస్టులం, మేము ఆలోచన చేసేవాళ్ళం. ఆలోచన లేనటువంటి ఒక మృగం వాడు నోవాహు. ఎవరంట? దేవుడు అంట. మేము దేవుడు ప్రార్థన చేస్తాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ఏంటి? అప్పుడెప్పుడు ఆదాముతో మాట్లాడాడని మళ్ళీ మాట్లాడతాడు ఏంటి? ఆదాము మాట్లాడంటే అప్పటికి ఏదో ఎన్ని తరాలు, 9 తరాల క్రితం మాట్లాడాడు. ఓకే, అది అయిపోయింది. వాడు పాపం చేశాడు, కూడా దరిద్రుడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ నీతో ఎట్లా మాట్లాడతాడు? నీతో మాట్లాడి సరే ఆశీర్వదిస్తానని చెప్పింటే అర్థం ఉంటుంది. కానీ వర్షం అంట, ప్రచండ వర్షం గురించి మొత్తాన్ని తుడిచేయడం ఏంటి? అది చీపురా? నో, వీ కాంట్ బిలీవ్. వీఆర్ సైంటిఫిక్ పీపుల్ కాదా? స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయమైనటువంటి వ్యాఖ్యానాలకు తిరుగుబాటే విశ్వాసం. ఆల్ సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాదా? స్తోత్రం. స్పీడ్, లైట్ యొక్క వేగం, కాంతి వేగం ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రయోగం చేసి చెప్పాడు. ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణం చేసేది ఏంటి? అన్నిటికన్నా అతి తక్కువ వేగంతో ప్రయాణం చేసేది ఏంటి? సరే, అతి ఎక్కువ వేగంతో ప్రయాణం చేసేది అదే. అతి తక్కువ వేగంతో ప్రయాణం చేసేది ఏంటో తెలుసా? భారతదేశపు న్యాయ వ్యవస్థ. ఎందుకు? వై నోవా వాస్ డిఫరెంట్? ఎందుకు హనోకు డిఫరెంట్గా ఉన్నాడు? ఎందుకు ఏబేలు డిఫరెంట్గా ఉన్నాడు? రెండోది హనోకు డిఫరెంట్గా ఉన్నాడు. మూడోది నోవాహు ఎందుకు? వై హీ వాస్ సో డిఫరెంట్? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడిన వాడే. హీ వాస్ వార్న్డ్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్. అందరూ చూసిన సంగతుల గురించి విన్నారు, పేపర్లో వచ్చింది. జరిగిన వాటి గురించా, జరగబోయే వాటి గురించా? నిన్న చంద్రబాబు నాయుడు గారు డైకస్ రోడ్డు వచ్చారు. జరిగిందా? జరగబోయేదా? జరిగింది. ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు గారు డైకస్ రోడ్డు వస్తున్నాం అనుకుంటున్నాం, మొత్తం రేపటి వార్తలతో నింపి వేశారు, పేపర్ వేశారు. పేపర్ వాడిని ఫోన్ చేసి ఎట్రా, ఏయ్ బుద్ధి లేనోడా, నిన్న జరిగింది ఏదో చెప్పురా నాయన, రేపటి గురించి చెప్తాను, ఎల్లుండి ఊహ ఏదో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారికి జ్వరం వచ్చే అవకాశం ఉంది. తర్వాత 10 రోజుల తర్వాత లోకేష్ గారికి ఏదో బలహీనత వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రాసాం పేపర్లో? ఒప్పుకుంటారా? పిచ్చి పిచ్చి మాటలు రాయబాక. నువ్వు నిన్నటి వార్తలు మాత్రమే రాయి. ఈ పేపర్లు అన్నీ ఏముంటాయి? నిన్నటి వార్తలే కదా. ఈ రోజు పేపర్లో ఎప్పుడు వార్తలు ఉంటాయి? రేపటి పేపర్లో. అంతేగాని ఏ పేపర్లో కూడా రేపటి వార్తలు ఉండవుగా. ఉంటాయండి. ఒకవేళ వెరైటీ పేపర్ రేపటి వార్తల పేపర్ ఒకటి పెట్టామనుకోండి, దాన్ని ఎవడో చదువుతాడా? అది పిచ్చి ఉన్నట్టుంది. రేపటి వార్తలు రాసేది ఏంద్రా అంటారు. కానీ రేపటి వార్తల్ని, నిన్నటి వార్తల్ని, నేటి వార్తలను కలిగిన ఏకైక పుస్తకం బైబిల్. నిన్నటి వార్తలు ఉన్నాయి,
ఈరోజు వార్తలు ఉన్నాయి, రేపటి వార్తలు ఉన్నాయి కదా. మాటికి చంద్రబాబు నాయుడు డైకస్ రోడ్ వచ్చాడు అన్న చోటల్లా నిన్నటి వార్త అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలాని కాలేజీలో చదువుతున్నప్పుడు అని ఫోటో వేశారు. అవసరం అది? నిన్న డైకస్ రోడ్డుకి వచ్చాడని చెప్పి రాస్తే బాగుంది. బహుశా రేపు ఎక్కడో చోట ఉంటాడు. వద్దు, మనకు కావాల్సింది ఎన్ని కాలాల వార్తలు కావాలి? ఒకే ఒక కాలపు వార్త కావాలి వీళ్ళందరికీ. నిన్నటి వార్త కావాలి. నిన్నటి వార్తనే నేటి వార్తగా భావిస్తారు. ఈ పేపర్లు కూడా ఎప్పుడు వేస్తారు? ఏమండి, ఈరోజు పేపరు, ఆదివారం పేపరు, రాత్రి 11:45కి ఈరోజు పేపర్ వేసాం. ఎక్కడ చదువుతాడా? వీళ్ళతో త్వరగా ఉదయం 5 గంటలకు 6 గంటల పేపర్ వస్తుంది. ముందు హడావిడిగా ఏముందని చూస్తాం. నేను కూడా క్రికెట్ మ్యాచ్ చూసింటాను, అయినప్పటికీ కూడా పేపర్లో ఏముంది, అసలు ఎలా ఇచ్చాడు కామెంటరీ చూడవా? నిన్నటి పేపర్ల మీద, నిన్నటి వార్తల మీద నాకు అంత శ్రద్ధ ఉంది, నేటి వార్తల మీద, రేపటి వార్తల మీద నాకు ఎంత శ్రద్ధ ఉందని. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇది మనం ఆలోచించాలి. సరే, ఎందుకు నోవహు ప్రత్యేకంగా ఉన్నాడు? దేవుడు మాట్లాడాడు కాబట్టి నోవహు ప్రత్యేకంగా ఉన్నాడండి. దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడలేడు అనుకున్నాం, మాట్లాడలేదు నోవహుతో. కానీ ప్రజలారా, నాకందరికీ అనిపిస్తుంది వర్షం వచ్చి మిమ్మల్ని అందరినీ బలాత్కారం చేస్తున్నారు, మిమ్మల్ని అందరూ దేవుడు నాశనం చేస్తాడని చెప్పాను అనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావా అని అందరూ ఏమన్నా అంటారా లేదా? ఈ ప్రతివాడు లేచి నాకు ఇలా అనిపిస్తుంది, నోవహు లేచి నిలబడి నాకు వర్షం వస్తుంది అనిపించగానే ఇంకోటి లేచి నిలబడి అంటాడు నాకు వర్షం రాదనిపిస్తుంది. ఇంకోటి లేచి అంటాడు వర్షము ఈ రోజు రేపు కాదు, వచ్చే సంవత్సరం వస్తుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ అనిపించడాలే అవుతున్నాయి. వాస్తవాలు ఏంటి? నోవహు చెప్పడానికి కారణం ఏంటి? నోవహు చెప్పాడా లేదా? ఏంటి పెద్దనా, ఏం కడుతున్నావు? ఇల్లా? ఏమో 3 ఇల్లు ఇచ్చేసారు కదా, మళ్ళీ అదేంటిది 3 అంతస్తుల బిల్డింగా? ఇల్లు కాదండి, దీన్ని ఓడ అంటారు. మీ ఇళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ ఈ ఓడ ఒకరోజు నీళ్ళ మీద తేలుతుంది. తేలే ఇళ్ళు ఎక్కడున్నాయి? ఏం పెద్ద ఆయన, ఏది మరీ ఇంత చేతస్థం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనరా? అది వరకు చూడని సంగతులను గురించి బోధించబడిన వాడే అని కాదు. ఏంటంట? He was warned. Warning, Noah, this is a warning to your family. నీ కుటుంబానికి, నీ భార్యకు ఒక వార్నింగ్. దేవుడు నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు హిజ్కియా రాజుకు వార్నింగ్ ఇచ్చాడు. హలో, నువ్వు చచ్చిపోబోతున్నావు, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ భార్యను చక్కబెట్టుకో, నీ బిడ్డను చక్కబెట్టు. దిస్ ఇస్ అ వార్నింగ్, దిస్ ఇస్ అ ఫైనల్ వార్నింగ్. నోవాకి ఒకే ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఫైనల్ వార్నింగ్. నీవును నీ ఇంటి వారును మీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వాళ్ళందరూ తీసుకొని లోపలికి ప్రవేశించదని కాదు. వద్దు. అట్లీస్ట్ నీ భార్య నీ మాట వింటదా? అట్లీస్ట్ నీ 3 కొడుకులని మాట వింటారా? అట్లీస్ట్ నీ కోడలు నీ మాట వింటారా? చాలు. వీళ్ళ 8 మంది ప్రవేశించిన తర్వాత దేవుడు ఓడను మూసేశాడు. అమ్మా చూసే అవకాశం లేదా? లేదు, అయిపోయింది. పెద్ద డోర్ క్లోజ్ చేసిందో చూసే అవకాశం లేదు కదా. సెకండ్ షో కూడా సినిమా అయిపోయింది, మా కోసం సినిమా మళ్ళీ వేస్తారని అనరా? ఏమంటే జరే కదా, 3 షోలు ఉన్నాయి, 4 షోలు ఉన్నాయి, చూడకుండా మళ్ళీ అర్ధరాత్రి తర్వాత ఇంకో షో కావాలంటే మేము ఎక్కడ వేస్తాం? నీ ఒక్కడి కోసం. అలా ఒక్కసారి తలుపు తీస్తే చూసేస్తాం. మీకు చూడడానికి ఎంతకాలం టైం ఇచ్చినప్పుడు మీరు చూడలేదు. వర్షం వచ్చింది, అయినా ఇంత అశాస్త్రీయంగా ఉన్నాడు ఏంటండి అతను కదా. మనలాంటి వాళ్ళని చూసి అశాస్త్రీయమైన మనుషులు అనే కదా అనేది. సైన్స్ తెలియదండి వీళ్ళకి, అనే కదా అనేది. 3వ విషయం, శాస్త్రీయమైనటువంటి దృక్పథం విషయంలో తిరుగుబాటు ధోరణిలో జీవించినటువంటి నమ్మకం. లాస్ట్ విషయం చెప్పి ముగిస్తాను, చదవండి. 8వ వచనం. ఎవరో పిలవబడినప్పుడు భార్య పిలిచిందా? ఎవరో ఇలా పెళ్లిలో కామెడీగా ఇలా చెప్తుండేవాళ్ళు. 4వ విషయం, అతడు పిలవబడినప్పుడు ఎవరు పిలిచారు? అతడు ఎరగని దేవుడు, అతని పితరులు సేవించని దేవుడు, నది ఇద్దరును ఉన్నది దేవుడు, నది ఇద్దరికి నడిపించిన దేవుడు అతన్ని పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి చాలండి. ఒక చిన్న మాట, అబ్రహాము పిలవనప్పుడు ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడు. ఈ ధనవంతుడిని బయటికి రమ్మని చెప్పాడు.
ధనవంతులకి 2 విధాలైన ఆస్తులు ఉంటాయి. చర, స్థిర ఆస్తులు. ఈ చర ఆస్తులు అంటే ఎక్కడ పడితే అక్కడ మన డబ్బు బ్యాంకులో అకౌంట్ ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతాం. కానీ ఒక పొలం 75 సంవత్సరాలు ఊర్లో ఉన్నాడు. అదే పొలాలు ఉండవా? పొలాలు తీసుకొని పోయాడా? తనకు కలిగిన మన్నను తీసుకొని పోయాడు, తనకు కలిగిన పనివారిని తీసుకొని పోయాడు. కానీ స్థిరాస్తులను ఏం చేశాడు? దేనికోసం వదిలేశాడు? స్థిరాస్తులు ఎక్కువ ఉంటాయి, చరాస్తులు ఎక్కువ ఉంటాయి, కాస్ట్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఈ ఊరు వదిలిపెట్టాలంటే ఏం వదిలిపెట్టాలి? స్థిర ఆస్తులను వదిలిపెట్టాలి. అంటే ఏమనర్థం? ప్రభు పిలిచినప్పుడు వెంబడించడంలో పోగొట్టుకోవడం అనేది దాగి ఉంది. పొందుకోవడం కాదు దాగి ఉంది. క్రిస్టియన్స్ అందరూ అంటున్నారు ప్రభువుని వెంబడిస్తే పొందుకోవడం. నో, క్రీస్తుని వెంబడిస్తే పోగొట్టుకోవడం జరుగుతుంది. నా ఆవేశాన్ని నేను పోగొట్టుకున్నాను, నా పాపాన్ని నేను పోగొట్టుకున్నాను, నా రోగాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను పొందుకుందే లేదు, కానీ పోగొట్టుకోవడం చాలా శ్రేష్టమైనది కాదా? అబ్రహాముకు పాదము మోపునంత మట్టుకైనను స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు అని రాదు. అంటే ఏమనర్థం? ఏం ఆస్తి? స్తోత్రం. మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము పిలువబడినప్పుడు అతను సంపాదన మీద అతనికి దృష్టి లేదు. నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఏమి ఇస్తానని చెప్పాడు? కనాను దేశం ఇస్తా అన్నాడు, పాలు తేమ. కానీ అబ్రహాము దృష్టి దేని మీద ఉంది చెప్పండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దేని మీద ఉంది అబ్రహాము దృష్టి? 10వ వచనం. ఏలైనగా అబ్రహాము కనాను కోసం ఎదురు చూడలేదు. దేనికోసం ఎదురు చూశారట? ఊరు చాలా రోజులైంది, 75 సంవత్సరాలు ఉన్న అటాచ్మెంట్ కదా, పాతోళ్ళు ఫ్రెండ్స్ ఉండరా? బంధువులు కాని వాళ్ళు కూడా మామ బావా అని పిలవరా? బాగా అడిగిన ఆమె ఎవరు? మీ అక్క. అక్క కాదు, అక్కలా అంటామా అంటే బంధువు కాదా? మా బంధువు కాదు, ఒకలాగా ఒకే ఊరు కాబట్టి అక్క అంటున్నాం అండి, ఒకే ఊరు కాబట్టి అన్న అంటున్నాం, ఒకే ఊరు కాబట్టి అంకుల్ అంటున్నాం, ఒకే ఊరు కాబట్టి ఆంటీ అంటున్నాం. ఓహో, బంధుత్వం లేదు, మీరు బంధువులు ఏమనుకున్నానండి అని అన్నాను. ఇప్పుడు 75 సంవత్సరాల అనుబంధాన్ని పెంచుకున్న ఊరిలోంచి బయటికి రావడం చిన్న విషయమేనా? ఇప్పుడు ఆయన మనసంతా దేని మీద ఉంది? వదిలిపెట్టిన దాని మీద లేదు, ఉంటున్న దాని మీద లేదు. దేని మీద ఉందట? స్తోత్రం. నీకు అర్థమవుతుందో లేదో మరి? వదిలిపెట్టిన దాని మీద మనసొద్దు, పాత జీవితం మీద మనసొద్దు, ఇప్పుడు ఉంటున్న జీవితం మీద మనసొద్దు, రాబోయేటువంటి జీవితాన్ని గురించి ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా. మన మనసు దాని మీద ఉంటుంది. 50% వదిలిపెట్టిన దాని మీద ఊరు ఇంటికెళ్ళండి. లేకపోతే ఏమంటారు? మన దయమ్మ ఆంటీ గారికి వాళ్ళ ఊర్లు చెప్తాడు, పాత ఊర్లని, నెల్లూరు ఇవన్నీ వద్ద సార్, నెల్లూరు ఇవన్నీ వేస్ట్గా, నాకు పరలోకమే అంటదా? అబ్రహాము దేనికి దృష్టి పెట్టాడట? అబ్రహాముకు దేవుడు పరలోకం వాగ్దానం చేయలేదు. దేని వాగ్దానం చేశాడు? పాలు తేలు. కానీ అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? అబ్రహాము భౌతికమైన దానికోసం ఎదురు చూడలేదు, ఆత్మ సంబంధమైన దానికోసం ఎదురు చూశాడు. మనం అబ్రహాముకు మనకి తేడా ఏంటో తెలుసా? అబ్రహాము ఆత్మ సంబంధమైన దానికోసం ఎదురు చూశాడు, మనం భౌతికమైన దానికోసం ఎదురు చూస్తాం. తాను ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశాన్ని గుర్తుపెట్టుకునే మనసు లేదు అతనికి. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి 100 సంవత్సరాలు పెద్ద ఆయన ఏ ఊరు మీది? ఆ ప్రశ్న మాత్రం అడగొద్దు, కొద్ది కష్టమైన ప్రశ్న. ఏ ప్రశ్నగా నేను సమాధానం చెప్పగలను? ఎన్ని ఊర్లు నేను తిరిగింది, ఏ ఊరు అని చెప్పగలను నేను? నేను ప్రయాణికుణ్ణి, ఇప్పటికీ ప్రయాణికుణ్ణి. నేను మజిలీ చేరుకున్నాను కానీ గమ్యస్థానం చేరుకోలేదు. నా గమ్యం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు కలిగిన ఆ పట్టణమే. సో వాట్ ఈస్ స్ట్రాంగ్ ఫెయిత్. ఇటువంటి ఫెయిత్ చూడండి. సో భూమి మీద మీకు ఇష్టమైన ఊరు ఏంటి అని చెప్తారు? కొడైకెనాల్ అండి, స్విట్జర్లాండ్ అండి, స్పెయిన్ అండి, ఇటలీ అండి, చెప్పరా? మీకు కావాలనే అవకాశం భూమి మీద నెల్లూరులో కాకుండా ఇంకెక్కడైనా ఉండే అవకాశం దొరికితే మీరు ఎక్కడ ఉంటారు? 4వ విషయం ఏం చెప్పాను నేను ఇప్పుడు దాకా? ఏం చెప్తున్నా నేను?
విశ్వాసము అనేది ఇట్స్ రెబలియన్, అది తిరుగుబాటు. ఒకటి హేబేలు యొక్క తిరుగుబాటు దేనికి? సాంప్రదాయకమైన ఆరాధన విషయం. నెంబర్ 2, ఒక కామన్ లైఫ్ కి ఇట్స్ ఎ రెబలియన్ అగైన్స్ట్ ఎ కామన్ లైఫ్. యావరేజ్ లైఫ్ జీవించొద్దు. యావరేజ్ మార్కులతో పాస్ అయితే వాడిని ఏమన్నా అవార్డులు వస్తాయి వాడికి? అత్యవసర మార్కులతో పాస్ అయ్యేవాడిని 35, 36, 37, 37.5 వీడెవడు ఇంటెలిజెంటా? ఏ 90, 95 వచ్చినా కానీ ఎన్ని మార్కులు తక్కువ వస్తున్నాయిరా అని అనలేదా? 36 మార్కులు వచ్చాయని పొంగిపోగలనా నేను? అవి పాత రోజుల్లో పొంగిపోవచ్చే కానీ ఇప్పుడు రోజుల్లో పొంగిపోతే నానా నీకు వచ్చింది 36 మార్కులకే పొంగిపోయావే, ఇక్కడ 96 వచ్చినా మమ్మల్ని తిడుతున్నావుగా. దేవుని స్తోత్రం. 3వ విషయం, శాస్త్రీయమైనటువంటి దృక్పథాల విషయంలో తిరుగుబాటు ద్వారా. 4వ విషయం, సంపాదన విషయంలో తాను సంపాదించుకోవాలనుకుంది ఏంటి? హెవెన్, ఏ సిటీ, పునాదులు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడై. నిర్మాణకులు ఉంటారు ప్రతి ఇంటికి, శిల్పులు తక్కువైనది. శిల్పకారి పనులు, ఈ ఆర్కిటెక్చరల్ వర్క్ మన ఇళ్ళకు ఉండవు, మామూలు వర్క్సే ఉంటాయి. ఏమనుంటే కాస్త ఫ్రంట్ డోర్ కొద్దిగా ఎలివేషన్లో కొద్దిగా ఏదో బాగుంటుంది అంతవరకే. దీని విషయంలో డిజైన్ కనిపిస్తుంది, ఆ ఫ్రంట్ కొద్దిగా ఏదో అంతవరకే. కానీ దేవుడు శిల్పిగా ఉన్నటువంటి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, నేను ప్రధాన శిల్పి వలె అని చెప్పాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడింది, నేను పరలోకాన్ని ఆయన నిర్మిస్తున్నప్పుడు ప్రధాన శిల్పి వలె ఉన్నాను అని జ్ఞానం చెప్పింది. నా పాయింట్ ఏంటంటే, నా మాటలు నేను ముగించేస్తున్నాను. తనకు సంపాదన ఉంది, ప్రభు కోసం స్థిరాస్తులను వదిలిపెట్టేశాడు. కానీ అలాగని కనానే తనది శాశ్వతం అనుకోలేదు. పైనున్న యెరూషలేము తన స్వాస్థ్యంగా భావించాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పౌరులం కాదు, మనం ఇక్కడ ప్రయాణికులు మాత్రమే. ఏమంటే ఇక్కడ ఎవరు మనం? మన ప్రయాణం ఆగింది అంటే దాని అర్థం అంటే వెళ్ళిపోయినట్టు కాదు, మళ్ళీ ఆ గమ్యోచ్చారణానికి మనం సిద్ధపరచబడుతున్నామని అర్థం. ఇక్కడ చచ్చిపోయినాడు వెంటనే పరలోకం పోడు. వాడు ఆ నిత్యమైన గమ్యస్థానం కోసం సిద్ధంగా ఉన్నాడు. హీస్ రెడీ. స్తోత్రం. హల్లెలూయా. 4 ఉదాహరణలు మీ విశ్వాసం అంటే ఇట్స్ ఎ రెబలియన్. తాను సంపాదించుకున్నంత. పౌలు గారు చెప్పి ఒక చిన్న మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఏ విధము చేతనైనను క్రీస్తును సంపాదించుకొని. ఎవడు ఆల్రెడీ అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ఆయన ప్రభువుని అంగీకరించాడు కదా. అన్నో తన జీవిత మధ్య భాగంలో, సేవా మధ్య భాగంలో చెప్తున్నాడు, ఏ విధము చేతనైనా ఏం సంపాదించుకోవాలట. అక్కడే ఉంది, ఆ మాటలో ఉంది, క్రీస్తును సంపాదించుకొని. అన్ని సంపాదించుకొని క్రీస్తుని కానీ పోగొట్టుకుంటే ఈ పరిస్థితి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అన్ని సంపాదించుకున్నాం కానీ ప్రభువుని పోగొట్టుకున్నాం, దానివల్ల ప్రయోజనం. అందరూ కలిసి